నాకు తెలుసు శరణ్ బన్నా, నేను కంట తడి పెట్టుకుంటే నువ్వు తట్టుకోలేవు. సరే, నేను తుడిచేశాను. నీకు మాటిస్తున్నాను, నేను అవిక్ బన్నాని గొప్పవాడిని చేస్తాను. నువ్వు చేసిన మంచి కార్యక్రమాల్ని తను కొనసాగిస్తాడు, నీ నీడలా ఉంటాడు. మహారాణి, ఏ కలను మీరు కంటున్నారో అతన్ని తన తండ్రి దగ్గరకు పంపించేది నేనే. వీడి తండ్రి చనిపోయింది ఎలా అని ఎవరికీ తెలియకుండా ఉందో, అదే విధంగా వీడు చనిపోయిన తర్వాత దానికి కారణమెవరో ఎవరికీ తెలియకుండా ఉంటుంది. దీని అర్థమేంటి? మా అమ్మ నాన్నల డెత్ యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే. ఎందుకు మా అమ్మ నాన్నలు ఎవరికి ద్రోహం చేశారు? వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు? ఐమ్ సారీ నాన్న, ఐమ్ సారీ అమ్మా, నేనేం చేయలేకపోయాను. ఐమ్ రియల్లీ సారీ. మహారాణి, నేను వెళ్ళి అవిక్ బన్నాను తీసుకొస్తాను. నాన్న, ఆ రోజు మీరు నన్ను ఒక మాట ఇవ్వమని అడిగారు, కానీ ఈ రోజు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ ఇద్దరిని ఎవరైతే చంపారో వాళ్ళని నేను ఎంత మాత్రం ముందు ఈ మాటని రాణి గారితో చెప్తాను. ఆవిడ ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు. సరేనా? తను వచ్చేలోగా ఈ వీడియోని డిలీట్ చేసేయాలి. ఎందుకని డిలీట్ అవ్వట్లేదు? నువ్వు ఇక్కడే ఉండు, నేను రాణి గారిని కలిసి వస్తాను. ఏమైంది? అవిక్ బన్నా ఇంకా రాలేదా? నిద్రపోతున్నాడు, అందుకే తర్వాత తీసుకొద్దామని. అలాగే. రాణి గారు, రాణి గారు, నిన్నే.
ఎందుకు అలా అరుస్తున్నావు? ఇక్కడ శరణన్న కోసం పూజ చేస్తున్నట్టు తెలియట్లేదా? అది కాదు, నేను రాణి గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను వదులు ప్లీజ్. రాణి గారు, ఏ మంచి పని జరిగినా దాన్ని ఆపడానికి ముందే వచ్చేస్తావు కదా. అర్థం కాస్త చేసుకోవట్లేదు. మౌనంగా ఉండు. పూజ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు నేనేం చేయను? వాళ్ళ చావుకి సంబంధించింది నేను ఎలాగైనా రాణి గారితో చెప్పాల్సిందే. కానీ రాణి గారు నాతో ఒక మాట అన్నారు, ఏ విషయం చెప్పాలన్నా దానికి సమయం ఉండాలి అని. నిజం చెప్పాలంటే తగిన సమయం, సరైన పద్ధతి ఉండాలి. అంతేకాదు, ఇది సరైన సమయం కాదు. నేను ఇక్కడ ఖచ్చితంగా వెయిట్ చేయాలి పూజ పూర్తయ్యేదాకా. పూజ పూర్తయ్యాక రాణి గారితోటి అమ్మా నాన్నల చావుకి సంబంధించింది చెప్తాను. ఓం విష్ణుదేవ సమర్పయామి. ఇప్పుడు అందరూ ఉన్న చోటే లేచి నిలబడండి. మరణించిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని అందరూ విష్ణుదేవుణ్ణి ప్రార్థించండి. ఓం పునంతు దేవాయ నమః, పునంతు దేవాయ నమః. అమ్మా, ఇందులో ఉన్న నీటిని తీసుకువెళ్ళి మొక్కలకి పోయండి. అలాగే. మహారాణి, నేను పైకి వెళ్ళి అభిక్ బన్నాన్ని తీసుకొస్తాను. రాణి గారు, రాణి గారు, నేను మీతో ఒక ఆగు. రాణి గారు, మీరెవరి కోసం ఇంతలా బాధపడుతున్నారు? ఎవరి కోసం మీరు ఈ కలశాన్ని పట్టుకున్నారు? రాణి గారు, ఎవరి కోసం మీరు ఈ యాగాన్ని చేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన విషయమేది. మీరు ఎన్ని రోజులైనా పూజలు చేయించండి. నా అన్నకి మీరు సరైన న్యాయం చేసేంత వరకు ఆయన ఆత్మ శాంతించదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నిజం మాట్లాడుతున్నాను రాణి గారు, నేను నిజమే మాట్లాడుతున్నాను. మీ కొడుకైన శరణ్ బన్నా చావు అదొక యాక్సిడెంట్ కాదు, దారుణమైన హత్య. నేను నిజమే చెప్తున్నాను. నా దగ్గర ప్రూఫ్ ఉంది రాణి గారు. ఇదిగో చూడండి, ఇదే ఆధారం. చూడండి రాణి గారు, ఈ వీడియోలో ఆ దీపం కుంది పట్టుకున్న అతని చేయి కనిపిస్తోంది. దీనివల్ల మీకు క్లియర్ అయిపోతుంది. ఎందుకు నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఇందులో దివిటి ఎక్కడుంది? లేదు లేదు రాణి గారు, ఇందులో వీడియో ఉండాలి. కొద్దిసేపటి క్రితం నేను చూశాను. ఏమైంది? రాణి గారు, నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తాను. దయచేసి మమ్మల్ని వదిలే. కనీసం ఈ రోజైనా ప్రశాంతంగా ఉండనివ్వు. ఈ రోజు ఇలా ప్రవర్తించడం నీకు అవసరమా? రాణి గారు, నేను నా దారికి అడ్డు తప్పుకో. రాణి గారు, ఎందుకని డిలీట్ అవ్వట్లేదో?
నాకు థ్యాంక్స్ చెప్పరా? ఈసారి నేను మళ్ళీ మిమ్మల్ని కాపాడాను. ఆ వీడియోని ఎడిట్ చేసి ఆ తర్వాత దాన్ని డెలీట్ చేసేసాను. చెయ్యకుండా ఉండుంటే ఆ? ఆ? నువ్వొచ్చి నన్ను కాపాడి నిన్ను కూడా కాపాడుకున్నావు తెలుసుకో. ఎందుకంటే నాకు ఏదైనా అయితే మహారాణి అవ్వాలన్న నీ కల ఉంది చూసావా, కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు నేను ప్రతాప్ని ఇక్కడికి పిలిపించి ఈ అమ్మాయికి ఏదో ఒక ఏర్పాటు చేసి తీరుతాను. నువ్వు బయలుదేరు. ఇదెలా సాధ్యం? ఆ వీడియో ఇందులోనే కదా ఉండాలి, కానీ ఇప్పుడు ఎందుకని కనిపించడం లేదు? ఓహో, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇట్స్ ఓకే. నీళ్లు తీసుకురానా? నేనే వెళ్ళి తీసుకొస్తాను. మీరు కూడా నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారు కదా? లేదు, నన్ను అదేం నమ్మండి. కాదు. సరే, నేను నీతో అలా చెప్పలేదు కదా. నువ్వెందుకు అబద్ధం ఆడతావు? నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పావు కదా. ఒకవేళ వీడియో కనపడకుండా పోయి ఉండొచ్చు. ఇలా చూడు, నువ్వు ఏ విషయం అయితే చెప్పాలనుకున్నావో ఆ విషయం చాలా పెద్దది శైనవి. అదేమీ సాధారణమైన విషయం కాదు. ఇది తప్ప నీ దగ్గర ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఏం లేదే. ఈ ఒక్క ప్రూఫే ఉంది, అది కూడా కనిపించకుండా పోయింది. సరే, పర్వాలేదు. ఇట్స్ ఓకే. కనపడలేదంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు మెల్లగా వెతుకో. ఇప్పుడు పైకెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు మెల్లగా. నా దగ్గర ఈ ఫోన్లో ఒక వీడియో ఉండాలి. నీకెవరు మేనస్ నేర్పించలేదా? నీకు నాక్ చేయలేని తెలీదా ఏంటి? నేను నిన్నొకటి అడగాలి సమీర్. ఇప్పుడు నాతో గొడవ పడ్డానికి వచ్చావు. ఇందాకే కదా నిన్ను మెచ్చుకున్నాను. సమీర్, అయినంత ప్లీజ్ నేను చెప్పేది విను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఎందుకు ఇక్కడికి ఇలా పరిగెడుతూ వచ్చానంటే నువ్వే కదా మా నాన్న ఫోన్ ని రిపేర్ చేయించావు. థ్యాంక్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను సమీర్, నా ఇదంతా మాట చేయలేదు. విను. ఇది జోక్ చేసే సమయం కాదు. అంత పూర్తిగా వదిలేసి నేను చెప్పేది విను. నువ్వు మా నాన్న ఫోన్ గ్యాలరీని చెక్ చేసావా? అందులో ఒక వీడియో ఉండాలి, అది నువ్వు చూసావా? ఒక్క నిమిషం. నేను మీ నాన్నగారి ఫోన్ రిపేర్ చేయించి ఇచ్చాను, కానీ నువ్వు గ్యాలరీ చూసావా అని అది కాదు అడుగుతున్నా. సమీర్. నిజాయితీగా ఉంటే పని అవ్వదనుకుంటా. సమీర్, నా మాట విను. ఓహోహోహో, ఇదన్నమాట విషయం. ముందు గొడవ పడతావు, తర్వాత ముద్దడుగుతావు. ఐ లైక్ యువర్ స్టైల్. సమీర్, నేను చెప్పేది విను. ఇప్పుడు నాకు నీ ఫ్లర్టీ లైఫ్ అవసరం లేదు. నీ బ్రెయిన్ నాకు కావాలి. కాస్త నిదానంగా ఉండి నేను చెప్పేది వింటావా? నువ్వు నన్ను మెచ్చుకుంటావంటే చెప్పు, వింటాను. ఇలా చూడు, ఈ ఫోన్ గ్యాలరీలో ఒక వీడియో ఉండాలి. ముందు నేను దాన్ని చూసినప్పుడు ఆ ఫుల్ వీడియో ఇందులో ఉంది. ట్రస్ట్ మీ సమీర్. కానీ ఆ తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు నీకు అర్థం అవుతున్నాయా? నీపై నమ్మకం ఉంది. మీ నాన్న విషయంలో నువ్వు అబద్ధాలు ఆడవని నాకు తెలుసు. చూపి. చూడు, నువ్వు సరిగ్గా చెప్పావు. వీడియోలో కొన్ని పోర్షన్స్ మిస్ అయ్యాయి. వీడియోని ఎడిట్ చేశారు కూడా. ఆ పోర్షన్ ని రిక్వైర్ చేయడం కష్టం. చేయడం కుదరదా? అంటే ఎవరో ఈ ఫోన్ లోంచి ఆ వీడియోని కావాలని డిలీట్ చేశారా? నాతోరా. ఆవే, నువ్వు ఇక్కడే ఉండు. నేను రాణి గారిని కలిసి వస్తాను. ఫోన్ జస్ట్ 2 నిమిషాలే నా చేతిలో లేదు. ఆ టైంలోనే ఎవరో అదే అదే సైనవి, నేను నీకు సాయం చేయగలను. ఆగు. సమీర్ చెప్పింది నిజమైతే అసలు ఎవరు ఈ వీడియోని డిలీట్ చేస్తుంటారు? అసలు మా అమ్మ నాన్నల్ని ఎవరు చంపారో
వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండుండాలి. కానీ ఎవరది? ఎవరైనా సర్వెంట్, కాకపోతే ఫ్యామిలీ? నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చేశారో ఏంటో. నేను నీకు అన్ని విషయాలు వివరంగా తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి సైనవికి అన్ని విషయాలు పూర్తిగా తెలిసిపోయాయి. వాళ్ళ నాన్న చనిపోయింది ఒక యాక్సిడెంట్ కాదని తెలిసిపోయింది. చెప్పాలంటే పథకం ప్రకారం చంపామని తెలిసింది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ చెయ్యలేము. ఎక్కడున్నా సరే ఆ అమ్మాయి ఉందే 2 అడుగులు ముందే ఉంది. ఇదిగో చూడండి, అవిక్ బన్నాతో డ్రా చేయించుకుంది. అవి ఆ దీపపు కుందని ఎందుకు వేశాడు? ఇంకా నాన్న ఫోన్లో ఆ వీడియో ఉంది. మరో క్షణమే అది డిలీట్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు మా నాన్నని చంపాలని ఇక్కడ ఎవరు అనుకున్నారు? ఎవరు ఆయన ఇంతగా ద్వేషించింది? ఏం అర్థం కావటం లేదు. ఎవరిని సందేహించాలో ఏంటో ఏం తెలియట్లేదు. మీరు డొంక తిరుగుడుగా మాట్లాడకుండా ఏం చేయాలో అది చెప్పండి. ఈ 2 పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపడానికి ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళిద్దరూ మన ప్రాణాలు తీయడానికి ముందు మనం వాళ్ళ ఇద్దరిని మీరిప్పుడు దేనికి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈసారి మీరు మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తారు. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అవేక్, ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా? ఇప్పుడు ఈ విషయాన్ని మనం రాణిగారితోటి చెప్పాలి. ఈ విషయాన్ని నువ్వే రాణిగారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఆవిడ నిన్నే పూర్తిగా నమ్ముతున్నారు. నువ్వే ఇప్పుడు మిగిలిన ఆధారం. అవేక్, మీ అక్కకి నీ సహాయం అవసరంరా. నువ్వు సహాయం చేస్తావు కదా? ఈ విషయాన్ని నువ్వు రాణిగారికి చెప్తావు కదా? నాన్న ఎప్పుడు ఏమనేవారో తెలుసా? మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్ని జయిస్తామనేవారు. నువ్వు నాకు తోడుండాలి, నేను నీకు తోడుంటాను. మనిద్దరం కలిసి అమ్మా నాన్నలకి జస్టిస్ జరిగేలా చేద్దాం. ఓకేనా? రా రా వెళ్దాం. అవేక్, నువ్విక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నేను వెళ్ళి రాణిగారిని తీసుకొస్తాను, సరేనా? దుర్గామాత, నాకు సహాయం చేయి. ఎందుకంటే రాణి గారి సహాయం లేకపోతే నాన్నని హత్య చేసింది ఎవరో మేము కనిపెట్టలేం గనుక. నేను ఏదో అలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. రాణి గారు నా మాట వినకపోయినా వాడి మాట ఖచ్చితంగా వింటారు. ఇందాకే చెప్పాను కదా, నేను సాయం చేయకపోతే నువ్వు సరిగ్గా నడవలేవు కూడా. సాయం కావాలా వద్దా? కావాలి, కానీ ప్రస్తుతం నన్ను వదిలే. సమీర్, యూ ఇడియట్!
హే, నాతో మాట్లాడే ముందు సరిగ్గా ఆలోచించి మాట్లాడు. నేనేమి కావాలని తోయలేదు. సరే సరే, ఐఎమ్ సారీ, కానీ ఇప్పుడు నేను హే, వెళ్ళాలి. ఆగు. నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు తడబడుతున్నావు. నాకు ఆ మాత్రం తెలీదనుకున్నావా? నువ్వు నీ తల్లిదండ్రుల్ని కోల్పోయావు. ఇది మామూలు విషయం కాదని తెలుసు. బట్ డోంట్ వరీ, నేను నీకోసం పక్కా ఏదైనా సొల్యూషన్ వెతుకుతాను. రాణిగారు ఇప్పుడు మళ్ళీ మీరు ఏమిటి? నా మాటనైతే నమ్మరు కదా. అవిక్ మీతో పూర్తిగా చెప్తాడు. అవిక్, ఆ డ్రాయింగ్ నాకు చూపించావు కదా, దాన్ని రాణిగారికి కూడా చూపించు. ఏది అవిక్ బన్నా? నాకు చూపించు. అవిక్, నువ్వేం భయపడకు. నీ అక్క నేనున్నాను, రాణిగారు ఉన్నారు. ఎవరు నిన్ను హర్ట్ చేయరు. కాబట్టి నువ్వు భయపడకుండా ఆ డ్రాయింగ్ ని రాణిగారికి చూపించు. చూపించు నాన్న. ఇలా ఇవ్వు. ఆ రోజు మంటలు చెలరేగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఆ ప్లేస్ లో అమ్మ నాన్నలు ఇంకా అక్కడ వాళ్ళు కాలిపోతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఇంకా ఆ మంటలు సిలిండర్ నుంచి బయటికి రాలేదు. అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు. వాళ్ళు దీపపు కొందని విసరడం వల్లే కదా ఆ రోజు అలా జరిగింది.